హబక్కుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 42వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము 4వ తరము, ద 4th జనరేషన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన పరలోకపు తండ్రి, అంత్యకాలమునకు మీరు ఇచ్చిన వర్తమానములను మేము చదువుకోవటానికి, వాటిని అర్థం చేసుకోవటానికి, బోధించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు 4వ తరము గురించి మేము అధ్యయనం చేయబోతూ ఉండగా, వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినిస్తున్న మీ ప్రజలకు మీరు తోడుగా ఉండి వర్తమానం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి కృపకాలం నాకు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. 4వ తరము. 4వ తరంలో దేవుడు ఆయన ప్రజలను శిక్షిస్తారు. ఆయన యొక్క తీర్పులను వారి మీదకి తెస్తారు. దేవుడు ఆయన ప్రజలను ఈ 4వ తరంలో ఆయన దర్శిస్తారు. మొదటి తరము, 2వ తరము, 3వ తరము, ఈ విధంగా తరము మారుచున్న కొలది సంఘంలోని భ్రష్టత్వము పెరుగుతుంది. అంటే మొదటి తరములో ఉన్న భ్రష్టత్వము కంటే 4వ తరము దగ్గరికి వచ్చేసరికి భ్రష్టత్వము అది ఇంకా పరిపూర్ణంగా ఉంటుంది. అందుచేత దేవుడు 4వ తరంలో ఆయన శిక్షలను, ఆయన సత్యమును తృణీకరించిన వారి మీదకి ఆయన తెస్తాడు. వారిని దేవుడు దర్శిస్తాడు. అడ్వెంటిజంలో ఇప్పుడు మనము 4వ తరంలో ఉన్నాము. ఈ 4వ తరంలోనే లోకము అంతమవుతుంది. ఈ 4 తరాలు అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు అంతమయ్యాయో ముందు మనం చూద్దాం. మొదటి తరము అడ్వెంటిజంలో మొదటి తరము 1844లో ప్రారంభమైంది, 1888లో ముగిసింది. 2వ తరము 1888లో అది ప్రారంభమైంది, 1919లో 2వ తరం ముగిసింది. 3వ తరము 1919లో ప్రారంభమైంది, 1957 సంవత్సరంలో ముగిసింది. 4వ తరము 1957లో ప్రారంభమైంది, ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగుస్తుంది అడ్వెంటిస్ట్ వారికి. 4వ తరంలో దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. ఆయన దర్శించిన కాలము మనము గ్రహించాలి. మనము గ్రహించకపోతే మనకు కృపకాలం ముగుస్తుంది. అందుచేత ఆయన దర్శించిన కాలము మనము గుర్తించాలి. లోకసువార్త 13వ అధ్యాయము 43, 44. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చునని చెప్పెను. నిన్ను దర్శించిన కాలము నీవు గ్రహించకపోతే ఏమి జరుగుతుందో చెప్తున్నాడు. కనుక దేవుడు ఆయన 4వ తరంలో ఆయన దర్శిస్తాడు. అయితే దేవుడు ఈ వాక్య ప్రకారంగా చూస్తే దేవుడు యూదులను నేను దర్శించానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎప్పుడు దర్శించారు? దర్శిస్తే మనకి ఎలా తెలుస్తుంది? దర్శించినప్పుడు దాన్ని మనం ఎలా గుర్తిస్తాము? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యము. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఆయన ప్రజలను దర్శించినప్పుడు ఆకాశం అంటే పరలోకం నుంచి ఆయన వస్తారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు
బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరము వినిపించింది. పరలోకం నుండి ఒక స్వరము వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనగా యూదులకు ఇది 4వ తరము. ఈ తరంలో వాళ్ళకి కృపకాలము ముగిసిపోతుంది కనుక ఈ తరంలో దేవుడు వారిని దర్శించాడు. అయితే యూదులు యేసుక్రీస్తు వారు ఆయన దర్శించినప్పుడు వారు గుర్తించారా? గుర్తించలేదు. యేసుక్రీస్తు వారు వారితో వచ్చి వారికి బోధించి వారికి స్వస్థతలు చేసి నేను దేవుని కుమారుని అని చెప్పినా కూడా వారు నమ్మలేదు. అందుకే అన్నాడు, మీరు కనుక ఆయన దర్శించిన కాలంలో మీరు ఆయన గుర్తించకపోతే మీ పిల్లలకి మీ దేశమునికి ఏం జరుగుద్దో ఆయన చెప్పాడు. అదేవిధంగా ప్రొటెస్టెంట్ సంఘాల వారికి 4వ తరము ఎప్పుడు? అది మిల్లర్ రైట్ కాలము. అది ప్రొటెస్టెంట్స్ వారికి 4వ తరము. ఈ 4వ తరంలో దేవుడు ప్రొటెస్టెంట్స్ వారిని ఆయన దర్శించాడు. ప్రకటన 10వ అధ్యాయము 1వ వాక్యము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చి, ఇది ఎప్పుడు వచ్చారు? ఆయన 1840 ఆగస్టు 11న దేవుడు ప్రొటెస్టెంట్ సంఘాల వారిని ఆయన దర్శించాడు. తర్వాత అడ్వెంటిస్ట్ వారిని కూడా దేవుడు దర్శించాడు 4వ తరంలో. ఎప్పుడు దర్శించారు? ఇది అందరికీ ఈ ప్రజెంటేషన్ చూస్తున్న వాళ్ళకి అందరూ చాలా సులువుగా దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఎప్పుడు దర్శించాడు? 2001. ప్రకటన 18వ అధ్యాయము 1వ వచనము. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. కనుక ఇక్కడ కూడా 2001లో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు దేవుడు అడ్వెంటిస్ట్ వారిని ఆయన దర్శించాడు. అయితే దేవుడు ఈ విధంగా ఆయన ప్రజలను దర్శించినప్పుడు ఏమి జరుగుతుంది అని అంటే, ఆయన ప్రజలను 2 భాగాలుగా ఆయన చేస్తాడు. ఎవరైతే ఆయన వర్తమానమును అంగీకరించి దాన్ని బోధిస్తున్నారో ఒక గుంపు వాళ్ళు, ఆయన వర్తమానం తృణీకరించిన వారు ఇంకొక గుంపు వాళ్ళు అవుతారు. పరలోకం నుండి వచ్చిన ఈ దేవుడు వచ్చినప్పుడు ఆయన దర్శించినప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తాం? గుర్తించడానికి మన రుజువులు ఏంటి? బహుశా యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వారు గుర్తించలేకపోవచ్చు, ప్రొటెస్టెంట్స్ కాలంలో వారు గుర్తించలేకపోవచ్చు, కానీ అడ్వెంటిస్ట్ వారు మాత్రం గుర్తించాలి వాళ్ళు. కారణం ఏమిటంటే, దేవుడు దర్శించిన కాలంను ఎలా గుర్తిస్తామనంటే ప్రవచనముల ద్వారా గుర్తిస్తాము. ప్రాముఖ్యంగా ప్రవచన చరిత్ర మనకు తెలియచేస్తుంది దేవుడు ఆయన దర్శించిన కాలము. ఈ ప్రవచన చరిత్ర ఎక్కడుంది? నా వెనక ఉన్న ఈ 2 చార్ట్స్ మీద ఉంది. కనుక ఈ 2 చార్ట్స్లో ఉన్న సత్యములను మనుషులు వారు తెలుసుకుంటే అప్పుడు దేవుడు వారిని దర్శించిన కాలం ఏంటో వారికి తెలుస్తుంది. ఇప్పుడు అడ్వెంటిజంలో చాలామందికి దేవుడు 2001లో దర్శించాడని తెలియదు. కారణం ఏమిటంటే వాళ్ళకి ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ సత్యములు వారు తృణీకరించారు కనుక దర్శించిన కాలము వారికి తెలియలేదు. సో కనుక మనం ఏం నేర్చుకుంటున్నాము? 4వ తరము. ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు 400 సంవత్సరాలు ఉన్న తర్వాత వారు 4వ తరంలో బయటకు వస్తారు. 4వ తరంలో బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుద్దో చెప్పారు. ఆదికాండము 15వ అధ్యాయము 14 నుండి 16 వరకు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను. 400 సంవత్సరములు వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న తర్వాత
మరలా వాళ్ళు 4వ తరంలో అబ్రహాం ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలానికి మరలా 4వ తరంలో ఈ ప్రజలు వస్తారు. ఎందుకు వస్తారంటే అమోరీయుల యొక్క అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది 4వ తరం వచ్చేసరికి అక్రమం సంపూర్తి అవుతుంది. అడ్వాంటిజంలో ఇప్పుడు మనం ఏ తరంలో ఉన్నామని చెప్పాను? 4వ తరంలో ఉన్నాము. ఆ తరాలు ఎప్పుడు ప్రారంభమని చెప్పాను. కనుక ఈ 4వ తరంకి వచ్చేసరికి ఏమవుతుంది? అక్రమము సంపూర్ణము అవుతుంది. కనుక దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రజలను దర్శించి ఆ 2 భాగాలు చేస్తాడు. మరి దేవుడు చెప్పిన ప్రకారంగా మరి దేవుని ప్రజలను దర్శించడా ఈ 4వ తరము పూర్తయినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబీసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని రప్పించుటకును దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చాడండి దేవుడు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మొర పెడుతున్నారు దేవునికి. కనుక దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. అంటే అది 4వ తరం అనమాట. 4వ తరంలో ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి వీళ్ళని ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశం తీసుకుని వెళ్తాడు. అందుచేత కానాన్ దేశం తీసుకుని వెళ్ళాలి కనుక కానాన్ దేశంలో ఉన్నవారందరినీ కూడా ఈ వేరు పారేస్తానని చెప్తున్నాడు. వారు వేరు తీసేసి నేను దాన్ని మిమ్మల్ని దానిలో పెడతానని ఇక్కడ చెప్పాడు. దీన్ని యెషయా 5వ అధ్యాయంలో అంటాడు, దేవుడు రాళ్ళు ఏరేసాడే చెప్పాడు. రాళ్ళు అంటే అన్యులను అందరం కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి వాళ్ళందరినీ ఏరు పారేసి అది మీకు ఇస్తానని దేవుడు వాళ్ళకి వాగ్దానము చేశాడు. అంటే 4వ తరంలో ఆయన దేవుని ప్రజలను ఆయన దర్శించాడు. ఎలెన్ వైట్ ఈ అమోరీయులను దర్శించే కాలం గురించి మాట్లాడుతూ 4వ తరంలో వారిని దర్శిస్తాడని మాట్లాడుతూ ఆవిడ యెహెజ్కేలు 8వ అధ్యాయంతో పోల్చారు. అంటే అమోరీయుల 4వ తరంలో దేవుడు వారిని దర్శిస్తాడు. అదేవిధంగా యెహెజ్కేలు 8వ అధ్యాయము అది అడ్వెంటిజం నాకు 4వ తరము. ఈ 4వ తరములో ప్రస్తుత కాలమునకు కావలసిన వర్తమానం ఉంటుంది. దానితో లోకము అంతము అవుతుంది. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో 4 హేయమైన క్రియలు ఉన్నాయి. 4 హేయమైన క్రియలు దేవుడు దర్శనంలో యెహెజ్కేలుకి చూపించాడు. ఈ 4 హేయమైన క్రియలు 4 తరములకు సూచన. ఈ 4 హేయమైన క్రియలు అవి మొదటిది 2, 3, 4 ఇలా వస్తూ ఉంటే 4వ హేయ క్రియ దగ్గరికి వచ్చేసరికి వారి యొక్క భ్రష్టత్వము పరిపూర్ణము అవుతుంది. యోవేలు ప్రవచనంలో చెప్పాడు 4వ తరంలో అది ఏమి జరుగుతుందో అని చెప్పాడు. కనుక యోవేలు గ్రంథము ప్రస్తుత కాలమునకు సంబంధించిన వర్తమానము దానిలో ఉంది. యోవేలు గ్రంథము 4వ తరము వారికి అది 4వ తరం వారికి ప్రస్తుత వారికి కావలసిన వర్తమానము దీనిలో ఉంది. యోవేలు గ్రంథంలో మనం 4 తరాలని మనము చూస్తాము. యోవేలులో ఉన్న ప్రవచనము అది 3 సార్లు నెరవేరుతుంది. ఒకటి యేసుక్రీస్తు వారి కాలంలో నెరవేరుతుంది. తరువాత ప్రొటెస్టెంట్ వారి అనగా మిల్లర్ రైట్ కాలంలో నెరవేరుతుంది. తర్వాత అడ్వెంటిస్ట్ వారి కాలంలో ఇది నెరవేరుతుంది. యోవేలు ప్రవక్త చెప్పిన మాటలో అపొస్తలుల కార్యము 2, 3 అధ్యాయాలు నెరవేరటం మనము చూస్తాము. యేసుక్రీస్తు వారి కాలంలో అది నెరవేరేది. ఇప్పుడు ఈ అధ్యాయంలో 4 తరాలు ఉన్నాయి. ఈ 4 తరాలు అడ్వెంటిస్ట్ సంఘం నాకు 4 తరాలకు సూచనగా ఇవి ఉన్నాయి. యోవేలు 1వ అధ్యాయము 1 నుండి 4 వరకు. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియచేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు
తినివేసి ఉన్నవి. దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తే దీనిలో మనం సంఘమునకు కావాల్సిన వర్తమానము దీనిలో ఉంది. ఏమని చెప్పాడు? 3వ వాక్యం చదువుదాము. ఈ సంగతి మీ బిడ్డలకు, మీ అంటే మీరు, మీ బిడ్డలు అంటే మీ పిల్లలు, అంటే ఫాదరు, తండ్రి, పిల్లలు ఉన్నారు. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? ఒకటే మీ బిడ్డలు 2వ తరము. ఓకేనా? మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకు, అంటే గ్రాండ్ చిల్డ్రన్కి. తర్వాత ఏమన్నాడు? ఆ బిడ్డలు రాబోవు తరము వారికి, అంటే గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. దీనిలో 4 తరములు కనిపిస్తున్నాయి. మీరు అనేది 1 తరము, మీ బిడ్డలు 2వ తరము, ఆ బిడ్డలు పుడతారు, అది 3వ తరము, ఆ బిడ్డలకు ఇంకో బిడ్డలు పుడతారో అది 4వ తరము. ఈ 4 తరాల్లో ఏం జరుగుద్దో చెప్పాడు ఇక్కడ. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడత తినేస్తాయండి. ఏంటి తినేటి? దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సంఘంలోనికి వచ్చే భ్రష్టత్వం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు సత్యాన్ని ఇచ్చి సంఘాన్ని ఆయన ఎన్నుకుంటాడు. అయితే మొదటి తరంలో కొంత సత్యాన్ని వాళ్ళు వదులుకుంటారు, అంటే భ్రష్టత్వంలోకి వెళ్తారు. 2వ తరంలో మరికొంత భ్రష్టత్వంలోకి వెళ్తాడు. 3వ తరంలో మరికొంచెం భ్రష్టత్వంలోకి వెళ్తారు. 4వ తరం పరిపూర్ణము అయిపోతుంది. దీనిలో అన్నాడు, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేస్తాయి. మొదటి తరంలో మిగిలితే 2వ తరంలో తినేస్తాయంట. 2వ తరంలో ఉన్న ఈ సత్యాన్ని మిగిలితే తర్వాత వేరే వాళ్ళు తినేస్తారు. ఈ విధంగా 4 మనకి ఇక్కడ ఇచ్చాడు. అయితే ఈ విధంగా 4 తరాల్లో సంఘము భ్రష్టత్వంలోనికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? చివరిలో దేవుడు ఆ ముందు ఇచ్చిన ఈ యొక్క సత్యమంతా అది పోతుంది కనుక మళ్ళీ దీని అంతా నేను మీకు వెనక్కి ఇస్తాను. 4 తరాల్లో 1 తరం తర్వాత ఇంకొక తరం, ఈ విధంగా పరిపూర్ణమైన భ్రష్టతకి వెళ్ళిన తర్వాత దేవుడి సంఘంలోనే ప్రజలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా మళ్ళీ ఈ 4 తరాల్లో పోయిన ఈ సత్యాన్ని మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తాడు. అదే యోవేలు యొక్క వర్తమానం. యోవేలు ప్రవచనము దాని గురించే మాట్లాడుతుంది. యోవేలు 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఈ పంటను తినేస్తే ఈ 4 తరాల్లో మళ్ళీ ఏమంటున్నాడు? ఈ పంటను నేను మీకు తిరిగి ఇస్తాను. ఇక 4 తరాలు లేకపోతే 4 ఈ యొక్క ఆ పురుగులు 4 తరములకు సూచనగా ఉన్నాయి. అడ్వెంటిస్ట్ సంఘమునకు ఇశ్రాయేలులకు ఏం జరిగిందో అదే చివరి సంఘమునకు జరుగుతుంది. పోయిన దాన్ని మరలా నేను మీకు తిరిగి ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అడ్వెంటిజము ప్రారంభంలో దేవుడు వారికి గొప్ప వెలుగు ఇచ్చాడు. మొదట్లో ఉన్న అనుభవం కంటే కూడా ఈ చివరిలో ఉన్న అనుభవము అది ఇంకా మెరుగైన అనుభవము. ఈ అనుభవము ఇంకా ఇది మహిమ కలిగిందై ఉంటుంది అని మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. ఎలా తెలియచేస్తున్నాడు తెలుసండి? యోబు ద్వారా తెలియచేస్తున్నాడు. యోబు 144,000 మందికి సూచన. యోబు 144,000 మందికి సూచన. యోబు అంటే ఆయన ద్వేషించబడ్డవాడు. ఆయనకి వ్యతిరేకంగా మనుషులు మాట్లాడతారు. మన యోబు గ్రంథంలో మనం చూస్తాము. అయితే ఆయన పరిపూర్ణమైన వాడు. దేవుడే చెప్తాడు ఆయనలో ఎటువంటి దోషము లేదని. యోబు 1వ అధ్యాయము 1-2 వాక్యములు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు ఉండేది. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆయనకి? 10 మంది పిల్లలు. 10 మంది దేనికి సూచన తెలుసండి? పరీక్ష. దేవుడు అనంత జ్ఞానంలో ఆయన మనకి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ కథల ద్వారా, సన్నివేశాల ద్వారా అంత్యకాలంలో ఏం జరగబోతుందో వాటిని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. యోబు దేనికి సూచనగా ఉన్నాడనంటే ఆయన 10 మంది పిల్లలను పోగొట్టుకున్న తర్వాత
ఆయనకు వచ్చిన అనుభవము 1,44,000 మంది అనుభవము. ఆయనకి అన్ని వైపుల నుండి ఆయనకి సహాయము అది ఆగిపోతుంది. ఇంకెవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు ఆయనకి. అంతకుముందు చాలా ధనవంతుడు, ఆ ధనాన్నంతా కోల్పోతాడు, బిడ్డలన్నీ కోల్పోతాడు, కోల్పోయిన తర్వాత ఒంటరి వాడైపోతాడు. అటువంటి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు ఆయన ఏ విధంగా నిందించారు? ఇటువంటి అనుభవము 1,44,000 మందికి కలుగుతుంది. అయితే ఈ అనుభవం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో యోబు 42వ అధ్యాయము 10వ వాక్యము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అడ్వెంటిజం వారి యొక్క మొదటి తరంలో ఉన్న స్థితి కంటే కూడా చివరి తరంలో ఉన్న స్థితి అది ఇంకా మహిమకరంగా ఉండబోతుంది. యోబుకి అంతకుముందు ఉన్నదానికన్నా కూడా 2 అంతలు ఆయన ఇచ్చాడు. సో దీనిలో మనం ఏం చూస్తున్నాము? యోవేల్ని చూసాము, తర్వాత యోబుని చూస్తున్నాము. వీళ్ళ ద్వారా మనకి ఏం తెలియచేస్తున్నాడంటే పోయిన దాన్ని అంతటిని కూడా మరలా నేను మీకు వెనక్కి ఇస్తాను. పోయిందాన్ని మరలా నేను మీకు వెనక్కి ఇస్తాను. 42వ అధ్యాయం 12వ వాక్యము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిన. ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు తెలుసండి దేవుడు అనంత జ్ఞానంలో? సో చివరిలో 4వ తరంలో ఉండే అనుభవం గురించి రాస్తున్నాడు. ముందులో 1,44,000 మంది వాళ్ళు సిద్ధపడిన తర్వాత వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంటుందో, అడ్వెంటిజం యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందో రాస్తున్నాడు. తర్వాత మళ్ళీ పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళకి దేవుడు. పరీక్ష అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 10 మంది మళ్ళా పిల్లల్ని. యోబు 42వ అధ్యాయం 13వ వాక్యం. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 7 కుమారులు 1,44,000 సూచన. 3 కుమార్తెలు 11వ గంటలో వచ్చే ఇతర సంఘాల వారికి అది సూచన. ఇది వేరొక స్టోరీ. మళ్ళా జస్ట్ ఐఎమ్ కీపింగ్ దీస్ థింగ్స్ ఇన్ రికార్డ్. ఓకే, 7 1,44,000 3 పిల్లలు, ఆడపిల్లలు, కుమార్తెలు ఇతర సంఘాల్లో ఆదివారం చట్టం వచ్చినప్పుడు 11వ గంట పనివారని చెప్పారు. తర్వాత యోబు 42వ అధ్యాయము 14 నుండి 16 వరకు. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, 2వ దానికి కిజియా అనియు, 3వ దానికి కెరింప హప్పుకును అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. మరలా ఏం చూస్తాం ఇక్కడ? 4 తరములను మనము చూస్తున్నాము. సో 4వ తరంలో మనం ఉన్నాం. ఈ 4వ తరంలో దేవుడు ఆయన ప్రజలను దర్శిస్తాడు. ప్రొటెస్టెంట్ వారిని దర్శించాడు. యేసుక్రీస్తు వారి కాలంలో దేవుడు వారిని దర్శించాడు. ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారిని ఆయన దర్శిస్తున్నాడు. ఈ విధంగా దర్శించినప్పుడు 2 భాగాలు అవుతారు. ఒక భాగము యోబు సూచనగా ఉన్నాడు 1,44,000 మంది. 2వ భాగము అడ్వెంటిజంలో ఉన్నారు. ఆ 2వ భాగాన్ని దేవుడు మనకి ఎవరి ద్వారా చూపిస్తున్నాడంటే యేహు అనే రాజు ద్వారా తెలియచేస్తాడు. 2వ రాజులు 10వ అధ్యాయము 28 నుండి 30వ వచనము. ఈ ప్రకారము యేహు బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబోము కుమారుడైనట్లు యూహు కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలముల యందును బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యేహూతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబీకులకును చేసి నా దృష్టికి
న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. యేహూ చేసిన పని ఏమిటంటే, ఆయన అన్నాడు, దీనిలో బయలుదేవత వారిని అతను నాశనం చేశాడు. ఓకే, కానీ మళ్ళీ ఏం చేశాడంటే అతను బంగారు దూడలను అనుసరించడం మాత్రము మానలేదు. ఏం చేస్తున్నాడు ఈ మనిషి? కొంచెం మంచి పని చేశాడు, చెడు పని కూడా చేశాడు. ఓకే, ఎవరికి సూచనగా ఉన్నాడు ఈయన? మిసెస్ వైట్ చెప్తున్నారు, సైన్స్ ఆఫ్ టైమ్స్ నవంబర్ 20, 1884, 4వ తరంలో ఉన్న అడ్వెంటిజంలో ఉన్న 2వ గ్రూపుకు యేహూ ఆయన సూచనగా ఉన్నాడు. దేర్ ఆర్ మెనీ హూజ్ రిలీజియన్ కన్సిస్ట్ ఇన్ యాక్టివిటీస్ దే వాంట్ టు బీ ఎంగేజ్డ్ ఇన్ and have the credit of doing some great work, while the little graces that go to make up a lovely Christian character are entirely overlooked. The busy, bustling service, which gives the impression that one is doing some wonderful work, is not accepted to God. It is a Jehu spirit. యేహూ యొక్క ఆత్మ ఏమిటంటే దీనిలో చెప్పాడు, దెర్ ఆర్ మెనీ హూజ్ రిలీజియన్ కన్సిస్ట్ ఇన్ యాక్టివిటీస్. చాలా యాక్టివిటీస్ చేస్తారు సంఘంలో, చాలా యాక్టివిటీస్ చేస్తారు. లిస్ట్ చూడాలి మీరు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. దాదాపుగా ప్రతి వారం ఒక యాక్టివిటీ ఉంటుంది, విశ్రాంతి దినం కాకుండా. ఓకేనా? ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తారో కానీ వాళ్ళు దేనిని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. మిసెస్ వైట్ చెప్పారు, లవ్లీ క్రిస్టియన్ క్యారెక్టర్ ఆర్ ఎంటైర్లీ ఓవర్ లుక్డ్. యేసుక్రీస్తు వారి యొక్క ఆ గుణశీలతను, క్రిస్టియన్ క్యారెక్టర్ ఇది ఉంది, దీనిని మనం పొందాలి అనే దాన్ని పూర్తిగా మరుగున పెట్టారు మనుషులు. కానీ దేని ద్వారా వారు సాటిస్ఫై అవుతున్నారని అంటే యాక్టివిటీస్, వేరే వేరే కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాల ద్వారా వారు తృప్తి పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, అనేకమైన కార్యక్రమాలు. సో దీనిలో వాళ్ళు ఎలా ఉన్నారంట, ద బిజీ బజ్లింగ్ సర్వీస్. అంటే బజ్లింగ్ సర్వీస్ అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి, యాక్టివ్గా చేస్తున్నట్టు కనిపిస్తారు. ఓకేనా? ద బిజీ బజ్లింగ్ సర్వీస్ విచ్ గివ్స్ ది ఇంప్రెషన్ దట్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వండర్ఫుల్ వర్క్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ టు గాడ్. ఇట్ ఈస్ జేహూ స్పిరిట్. ఎందుకు దేవుడు దాన్ని అంగీకరించట్లేదు? వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో వారానికి ఒకటి లేకపోతే 2 అనేకమైన కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ వారు దేనిని వారు ప్రక్కన పెట్టారు? క్రైస్తవ గుణమును ప్రక్కన పెట్టారు. అందుచేత వారు చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి అంగీకారంగా లేదు. యేహూ ఆ విధంగా చేశాడు. ప్రవచనంలో 4వ తరంలో దేవుడు ప్రవచనం ప్రకారంగా 4వ తరంలో దేవుడు 2 గ్రూపులను ఆయన వేరు చేస్తాడు. అందులో ఒకటి 1,44,000 మంది. ఆ 1,44,000 మందికి యోబు సూచనగా ఉన్నాడు. 2వ గుంపుకు యేహూ సూచనగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు దీనిలో ఆయన చెప్పాడు. ఏలియాకు దేవుడు 3 వ్యక్తులను అభిషేకించమని చెప్పాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఎలీషా, యేహూ, హజాయేలు. ఎలీషా ఆయన 4వ తరంలో దేవుడిచ్చే కడవరి వర్షమును పొంది ఆ వర్తమానం బోధించేవానికి సూచనగా ఉన్నాడు. యేహూ, హజాయేలు వీళ్ళు బుద్ధి లేని కన్యకులకు సూచనగా ఉన్నారు. వీళ్ళు అడ్వెంటిజంలో ఉన్న ఆ 2వ గుంపుకు వీరు సూచనగా ఉన్నారు. ఎలీషా ఆయన పునాదులను కాపాడుతాడు, ఫౌండేషనల్ ట్రూత్స్ని ఆయన కాపాడుతాడు. అయితే యేహూ, హజాయేలు వారు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు యొక్క గుణశీలత మనం పొందటంలో మన పని ఏమీ లేదు, అది
యేసుక్రీస్తు వారు ఆయన రెండోసారి వచ్చినప్పుడు మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. మన పరిపూర్ణత పొందటంలో మన భాగం ఏమీ లేదు అనుకునేవారు రెండు గుంపులు 4వ తరంలో ఉన్నారు. నేను ప్రారంభంలో చెప్పాను, అమోరీలను 4వ తరంలో దేవుడు వారిని శిక్షించినప్పుడు ఈ అమోరీలను శిక్షించిన కాలాన్ని మిషన్స్ వారు దేంతో పోల్చారు? యెహెజ్కేలు 8వ అధ్యాయంతో పోల్చారు. యెహెజ్కేలు 8వ అధ్యాయంలో 4 హేయమైన క్రియలు ఉన్నాయి. ఈ 4 హేయమైన క్రియలు అడ్వెంటిజం 4వ తరంలో ఈ 4 హేయమైన క్రియలు జరుగుతాయి. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క హేయమైన క్రియ ప్రాముఖ్యమైనది దానిలో జరుగుతుంది. ఈ 4 మనము చూద్దాం. యెహెజ్కేలు 8వ అధ్యాయము 1వ వాక్యం. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యోధా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ప్రభువైన యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇక టైం చెప్తున్నాడు. ఏ నెలలో వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది చెప్పాడు. ఏమన్నాడు? 6వ సంవత్సరము 6వ నెల, తర్వాత ఏమన్నాడు? 5వ దినము. అంటే 3 6లకి ఇంకెంత దూరం ఉంది? 5 6 అవుద్ది. ఇప్పుడు యెహెజ్కేలు ఈ 8వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ అధ్యాయం గురించి మాట్లాడుతూ దీనిలో యెరూషలేము గురించి దేవుడు మాట్లాడాడు. ఈ యెరూషలేము అడ్వెంటిస్ట్ సంఘంలో సూచనగా ఉందని మిసెస్ వైట్ చెప్పారు. ఓకే, సో కనుక 6 6 5 అంటే ఆదివారం చట్టమునకు చాలా సమీపంలో ఉన్నాము. ఆ జరగక మునుపు ఏమి జరుగుద్దో యెహెజ్కేలు దేవుడు తెలియచేస్తున్నాడు. అనంత జ్ఞానంలో అంత్యకాలంలో జరగబోయే దాన్ని మొదటి నుంచి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. కనుక 8వ అధ్యాయం 1వ వాక్యము ఆదివారం చట్టమునకు నడిపించే సన్నివేశములు దీనిలో ఉన్నాయి. 8, 9, 10 దానిలో. యెహెజ్కేలు 8వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యము ఇది అడ్వెంటిజంలో మొదటి తరము వారిది. ఓకే, యెహెజ్కేలు 8వ అధ్యాయము 3, 4. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనంలోను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపున నున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. ఈయన ఎక్కడ తీసుకెళ్ళి దించాడు? ఆత్మ ఇతన్ని రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. రోషము పుట్టించు విగ్రహ స్థానంలో దించాడు. ఆత్మ తీసుకుని వెళ్ళి జుట్టు పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆవరణము మందిరం యొక్క ఆవరణలో దించాడు. అక్కడ ఏముందంట? రోషము పుట్టించు విగ్రహ స్థానంలో. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ద ఇమేజ్ ఆఫ్ జెలసీ. ఇమేజ్ ఆఫ్ జెలసీ. పతనమునకు ప్రారంభం ఏమిటంటారు? గర్వం. పతనము ప్రారంభం అవ్వాలంటే దాని ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. గర్వం అసలు 2 వారు బ్రదర్స్ అండ్ సిస్టర్ కదా. ఇప్పుడు మొదటి తరంలో ఏ మొదటి తరమైనా తీసుకోండి మీరు. తరంలో అక్కడ పతనము ప్రారంభం అవ్వాలనంటే అక్కడ ఏముండాలి? రోషం పుట్టించు విగ్రహ స్థానంలో ద ఇమేజ్ ఆఫ్ జెలసీ. అడ్వెంటిజంకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనం చెప్పేదంతా కూడా లిటరేచర్ ఉంటుంది మనకి. ఊరికి చెప్పడం కాదు, దాని అంతా నేను బుక్స్ ప్రింట్ చేస్తాం, లిటరేచర్ ప్రింట్ చేసి ఇస్తాం అందరికీ. ఓకే, అడ్వెంటిజంలో ప్రారంభంలో 2 పబ్లిషింగ్ హౌసెస్ ఉన్నాయి. ఒకటి పసిఫిక్ కోస్ట్, రెండోది బ్యాటిల్ క్రీక్. వీళ్ళిద్దరూ దేవుని పని చేయడానికే దేవుని వర్తమానం ముద్రించడానికే ఈ 2 దేవుడు లేపాడు. అయితే ఈ రెండింటి మధ్యన ఇమేజ్ ఆఫ్ జెలసీ ప్రారంభమైంది. ఓకే, ప్యాంప్లెట్స్ పేజ్ 150 పారాగ్రాఫ్ 21. ప్యాంప్లెట్ 150. వార్నింగ్స్ హ్యావ్ బీన్ గివెన్ మీ దట్ ద పబ్లిషింగ్ హౌస్ upon the Pacific coast
should not in thought, word or deed depreciate the office at Battle Creek. Neither should the publishing house at Battle Creek look with envy and jealousy upon the instrumentalities the Lord has established upon the Pacific coast. Plans should be carefully considered in Battle Creek, that they may in no case militate against the work in Auckland. But the image of jealousy was long ago set up and has provoked to jealousy, which has grieved the Spirit of God. రెండు పబ్లిక్ హౌసెస్ ఉన్నాయి. పసిఫిక్ కోస్ట్ వారు బ్యాటిల్ క్రీక్ వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు, అదేవిధంగా బ్యాటిల్ క్రీక్ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ విధంగా చేయకూడదు. కానీ వారిద్దరి మధ్యన ఏం ప్రారంభమైంది? ఇమేజ్ ఆఫ్ జెలసీ ప్రారంభమైంది. అసూయ వారి మధ్యన ప్రారంభమైంది. ఆ విధంగా ప్రారంభమైతే దేవుని ఆత్మను అది ఎంతో బాధించిందని మిసెస్ వైట్ రాస్తున్నారు. పతనమునకు ప్రారంభము ఎక్కడైనా సరే, కుటుంబమే కావచ్చు, సమాజమే, ఏదైనా సరే, పతనమునకు ప్రారంభము ఇమేజ్ ఆఫ్ జెలసీ, అసూయ, గర్వం. ఇప్పుడు అసూయ అనేది ఎందుకు వస్తుంది? అసూయ రావడానికి కారణం ఏంటంటే, ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు, ఇంకొక మనిషి అనుకుంటాడు అతనికంటే నేను ఇంకా బాగా చేయాలి, అతనికంటే నేను ఇంకా బాగా చేయాలి అనే ఆలోచన అది దేవుని మహిమ కొరకు కాదు, తన గొప్ప కొరకు. కనుక అసూయ అంటే ఒక మనిషి పని చేస్తున్నాడు, తనకంటే కూడా నేను బాగా చేయాలనుకోవటం అసూయ, తనకంటే నేను బాగా చేయాలనుకోవటం గర్వం. ఇది ప్రారంభము అయింది. ఇప్పుడు ఒక సేవకుడు ఒక పని చేస్తుంటే, ఒక సెక్షన్ ఒక పని చేస్తుంటే వాళ్ళకంటే నేను బాగా చేయాలి, వాళ్ళకంటే మంచి పేరు నాకు రావాలి అనే ఉద్దేశంతో పని చేయటము దేవుని సంఘంలో ప్రారంభమైందండి. ఇమేజ్ ఆఫ్ జెలసీ అది ప్రారంభమైందంటే పతనం ప్రారంభమైనట్టే. సో దాంతోనే పతనము ప్రారంభం, దాంతోనే అపవాది మనిషి యొక్క పతనాన్ని ప్రారంభిస్తాడు. కనుక ఇమేజ్ ఆఫ్ జెలసీ, కనుక మొట్టమొదటి హేయమైన క్రియ ఏమిటది? ఏమన్నాడు? రోషం పుట్టించి విగ్రహ స్థానంలో నన్ను దించాను అని చెప్పాడు. పరలోకంలో యేసుక్రీస్తు వారు చేసే పనిని చూసి అసూయ వచ్చింది లూసిఫర్కి. అందరితో పాటు నమస్కారం చేస్తున్నాడు, కానీ హృదయంలో మాత్రం చాలా అసూయ, ద్వేషము యేసుక్రీస్తు వారి విషయంలో ఆయనకి ఉంది. అంటే మొదటి తరము 1844 to 1888. 1844 ప్రారంభంలో వచ్చిన పాపం ఏంటి? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తన్ను తాను హెచ్చించుకోవటం అనేది దేవుని సంఘంలో ప్రారంభము అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉందండి, అది నిండుగా ఉంది. వారిని వారు దేవుని పని చేస్తారో వేరే వాళ్ళకంటే బాగా చేయాలి, నాకు మంచి పేరు రావాలనుకుంటారు. అది కాదండి, అది మొదట్లో అది ఎక్కడ ప్రారంభము అయింది. ఈ విధంగా తను తాను హెచ్చించుకోవటము అనే దాని గురించి బైబిల్లో మనకి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మనకి తెలియచేస్తుంది. దానిలో అనుదినము అని ఉంది. డైలీ సాక్రిఫైస్ అనే మాట అనుదినము అనే ఇది అన్యమతం నాకు సూచనగా ఉంది. అన్యమతము అది నిలిపివేయబడిన తర్వాత పేపల్ రోమ్ అది ఉనికిలోనికి వస్తుంది. దీనికి ఒక రెండవ మీనింగ్ ఉంది, ఏమిటంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. అనుదినము నిలిపివేయబడుతుంది అనే మాట, అనుదినము హెచ్చించబడుతుంది అనే మాట, రెండు మాటలు ఉపయోగించాడు. దీని గురించి రాసినప్పుడు దానియేలు 2 హీబ్రూ వర్డ్స్ ఉపయోగించాడు. సార్, అనుదినము అనే దానికి అనుదినము నిలిపివేయబడుతుంది అనే మాటకి 2 మాటలు ఉపయోగించాడు. ఒకటి సర్ అంటే అనుదినము తీసివేయటం అని, రమ్ అనే మాట. రమ్ అంటే అనుదినము ఎత్తబడటం అని, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. 8వ అధ్యాయంలో మనం చూస్తాము, మాదీ పార్శకులు ఉన్నారు, వాళ్ళు తమను తాము హెచ్చించుకుంటారు. వాళ్ళకంటే కూడా ఎవరు హెచ్చించుకుంటారు? గ్రీకులు హెచ్చించుకుంటారు. అదే మాటలు ఉపయోగిస్తాడు. గ్రీకుల కంటే తమను ఎవరు హెచ్చించుకున్నారు? రోమేలు హెచ్చించుకున్నారు. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, డైలీ అనుదినం అనేది అది సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తమను హెచ్చించుకోవడానికి అది సూచనగా ఉంది. 1844 తర్వాత, అంతకుముందు స్టేట్మెంట్ చదివే మనం. 1844కు ముందు అందరికీ
కరెక్ట్ వ్యూ ఉంది అనుదినము అంటే ఏమిటో. కానీ 1844 తర్వాత రాంగ్ వ్యూస్, అనేకమైన రాంగ్ వ్యూస్ అనుదినము అనే దానిపైన వచ్చాయి. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, ఫస్ట్ జనరేషన్ 1844 to 1888. ఈ విధంగా సంఘముల భ్రష్టత్వము అది అంచెలంచెలుగా పెరుగుతోంది. 1880 వరకు ఒకటి ఉంటే 1888 నుండి ఇంకొక లెవెల్కి వెళ్తుంది భ్రష్టత్వం. ఓకే, ఇంకొక లెవెల్కి వెళ్ళే భ్రష్టత్వం ఏంటో చూద్దాం రెండవ తరంలో. ఓకేనా, యెహెజ్కేలు గ్రంథంలోనే రాస్తున్నాడు. యెహెజ్కేలు 8వ అధ్యాయము 10 నుండి 12 వరకు. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకెడు సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్లు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీల పెద్దలు 70 మందియు వారి మధ్యను శాషాను కుమారుడైన యజన్యాయు ఆ యాకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. 12వ వాక్యం. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని, ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో, బాగా వినండి, ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడును చేయదానిని నీవు చూచుచున్నావు కదా. అడుగుతున్నాడు, ఏమన్నాడు? చీకటిలో తమ విగ్రహపు గదిలో ఇశ్రాయేలీ పెద్దలు ఏం చేస్తున్నావు నువ్వు చూస్తున్నావు కదా. ఇశ్రాయేలీ పెద్దలు లీడర్షిప్ ఆఫ్ అడ్వెంటిజం సూచనగా ఉన్నారు. వాళ్ళు చీకటి విగ్రహపు గదులు ఏం చేస్తున్నారు నువ్వు చూడు అన్నాడు. అంతకుముందు వాక్యంలో మనం చూస్తే 11వ వాక్యంలో వీళ్ళు పెద్దలు వీళ్ళ చేతుల్లో ఏముంది? వాళ్ళ చేతుల్లో దోపార్తి పట్టుకుని ఉన్నారు. వాళ్ళు దోపార్తి అంటే దేనికి సూచన? అది దోపార్తి అంటే ఆరాధన. ఓకే, సో ఆరాధన చేస్తున్నారు, కానీ వారి గోళ్ళ చుట్టూ ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. అనగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారండి. ఇప్పుడు అడ్వెంటిజంలో విగ్రహారాధన చేస్తారంటే అది చాలా సీరియస్గా తీసుకుంటారు, కానీ ఏంటో దాన్ని చూద్దాం అనేది. ఓకే, ఈ దర్శనము దేవుడిచ్చి వాటిని బయలుపరుస్తున్నాడు అంటే అవి అంత్యకాలంలోకి సంబంధించినవి అవి. వాటిని చదివి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. కనుక వారి చేతిలో ఉన్న దోపార్తి ఆరాధనకు సూచన, ఆ చుట్టూ విగ్రహాలు ఉన్నాయి, అది విగ్రహారాధనకి సూచన. విగ్రహానికి ఆరాధన చేయడం అంటే అర్థం ఏంటి? నిజమైన దేవుణ్ణి ప్రక్కన పెట్టడం. నిజమైన దేవుణ్ణి ప్రక్కన పెట్టడం. అంత్యకాలంలో ఏం జరుగుతుందో చెప్పాడు. మరణమందు మానవ స్థితి అనే ఒక డాక్టరీని మనం బోధిస్తాం. ఈ డాక్టరీని బోధించవలసిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసండి మనకి అడ్వెంటిస్ట్ వారికి? మనిషి చనిపోతే ఆయన వాస్తవంగా ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆ చనిపోయిన ఆత్మతో మనుషులు మాట్లాడవచ్చు. స్పిరిటిజం అనే ఒక తప్పుడు సిద్ధాంతము క్యాథలిక్ వారు తీసుకొచ్చారు. కనుక దాన్ని కౌంటరాక్ట్ చేయడం వరకు, సత్యాన్ని బోధించడం వరకు స్టేట్ ఆఫ్ ద డెడ్ అని వచ్చింది. ఓకేనా, సో దానిని మనం చాలా దేవుని కృపను బట్టి అడ్వెంటిస్ట్ వరకు దీని గురించి పరిపూర్ణమైన వెలుగు ఉంది. అంటే చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడటం అంటే దీని ఏమంటాం? దెయ్యాలతో మాట్లాడటం అనే దాన్ని తీసుకుని వచ్చారు. స్పిరిటిజం అని దీన్ని అంటాం. దీని గురించి మిసెస్ వైట్ మాట్లాడుతూ అంత్యకాలంలో ఏం జరుగుతుందో చెప్పారు. తర్వాత ఒక విషయం చెప్పలేదు. దీనిలో విగ్రహపు గదులలో అనే మాట రాసినప్పుడు దానికి ఇంగ్లీష్లో ఏముంది? ఛాంబర్స్, సీక్రెట్ ఛాంబర్స్. సో డిజైర్ ఆఫ్ ఏజెస్ 6:31. As one of the signs of Jerusalem's destruction, Christ had said, many false prophets shall rise and shall deceive many, but this prophecy was spoken also for the last days. Even now false Christs and false prophets are showing signs and wonders to seduce his disciples, and from thousands of gatherings where men profess to hold communion with departed spirits is not the call now heard.
బిహోల్డ్ హీ ఈజ్ ఇన్ ద సీక్రెట్ ఛాంబర్స్. బిహోల్డ్ హీ ఈజ్ ఇన్ ద సీక్రెట్ ఛాంబర్స్. ఆయన విగ్రహపు గదుల్లో ఆయన ఉన్నాడు, విగ్రహారాధన ఉన్నాడు. విగ్రహపు గదులు అంటే ఏమిటంటే స్పిరిట్స్తో, ఆత్మలతో కమ్యూనికేట్ చేయటం. ఆత్మలతో కమ్యూనికేట్ చేయటము అంటే ఎవరిని ప్రక్కన పెడుతున్నాం మనం? పరిశుద్ధాత్మని ప్రక్కన పెడుతున్నాం. ఓకే, విగ్రహారాధన అంటే ఏమిటంటే దేవుడిని ప్రక్కన పెట్టి స్పిరిటిజం వైపు వెళ్ళటం అంటే విగ్రహారాధన అంటే. ఓకే, పరిశుద్ధాత్మను ప్రక్కన పెట్టాం, పరిశుద్ధాత్మను తృణీకరించాం. ఎప్పుడు జరిగింది? రెండో తరం ఎప్పుడు ప్రారంభమైందని చెప్పాను? 1888. 1888లో అక్టోబర్ 1888లో జనరల్ కాన్ఫరెన్స్ జరిగింది మినియాపోలిస్ మినిసోటాలో జరిగింది. ఈ జరిగినప్పుడు దేవుడు ఇద్దరు యవనస్తులను ఏటీ జోన్స్, ఈజే వ్యాగ్నర్ని ఆయన పరిశుద్ధాత్మ చేత నింపి పరిశుద్ధాత్మ వర్తమానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఆ సమయంలో ఆ వర్తమానం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో వారు దే ఆర్ లూజింగ్ సైట్ ఆఫ్ క్రైస్ట్. కనుక ఈ వర్తమానాన్ని దేవుడు 1888లో ఇచ్చినప్పుడు జీసీ ప్రెసిడెంట్స్తో సహా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వర్తమానాన్ని వారు తృణీకరించారు. ఎగ్జాక్ట్లీ 1888. మీరు చెప్పండి, అనుదినాన్ని వారు తృణీకరిస్తే దానికంటే ఇంకా ఉన్నతమైన ఏమైనా క్రియ ఏమిటి? జస్టిఫికేషన్ బై ఫెయిత్ వర్తమానాన్ని తృణీకరించడం. ఒకవేళ అప్పుడే కనుక వెళ్ళి వర్తమానం అంగీకరించి ఉంటే, కడవర వర్షం యొక్క వర్తమానం అంగీకరించి ఉంటే యేసుక్రీస్తు వారి కాలంలోనే ఆయన వచ్చి ఉండేవాడు. సో కనుక విగ్రహపు గదులలో ఉండటము అది స్పిరిటిజం అంటే పరిశుద్ధాత్మని తృణీకరించడం, పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని తృణీకరించడం. ఒకవేళ అడ్వెంటిస్ట్ వారు యాక్సెప్ట్ చేసి ఉంటే చిందాక చెప్పిన ప్రకారంగా రెండవ అక్కడ వచ్చి ఉండేది పాటికి దేవుడు. సో ఇది రెండవ జనరేషన్, సెకండ్ జనరేషన్, రెండవ తరం. మొదటి జనరేషన్ 1844, 1888, రెండవది 1888 to 1919. ఇప్పుడు మూడవ ఏమైనా క్రియ. యెహెజ్కేలు 8వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా మందిరపు ద్వారము ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. ఎవరి గురించి ఏడుస్తున్నారండి? తమ్మూజు దేవతను ఎవరు ఏడుస్తున్నారు? ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు, స్త్రీలు ఏడుస్తున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటారు ఇది. తమ్మూజు గురించి. తమ్మూజు ఎవరు? ఆయన తమ్మూజు అబద్ధ క్రీస్తు. తమ్మూజు అబద్ధ, ఫాల్స్ క్రైస్ట్. జాన్ హార్వీ కెలాగ్ అనే మెడికల్ డాక్టర్ ఆయన 1880స్లో ఆ కాలంలో ప్యాంథియిజం అనే దాన్ని బోధించడం ప్రారంభించాడు. ప్యాంథియిజం అంటే దీనికి డిఫరెన్స్ ఇవ్వచ్చు. అందులో ఒకటి ఏమిటంటే దేవుడు అన్నిట్లో ఉంటాడు అనేది ప్యాంథియిజం. 1919వ సంవత్సరంలో మూడో తరం ప్రారంభమైంది. 1919వ సంవత్సరంలో W.W. ప్రెస్కాట్ జనరల్ కాన్ఫరెన్స్ అడ్మినిస్ట్రేటర్. 1919లో ఏం జరిగింది తెలుసండి? బైబిల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ బైబిల్ కాన్ఫరెన్స్లో అడ్వెంటిస్ట్ లిటరేచర్ని రీరైట్ చేశారు. అడ్వెంటిస్ట్ లిటరేచర్ని రీరైట్ చేయాలి. 1919 తర్వాత 1844 తర్వాత అడ్వెంటిస్ట్ డాక్టర్ని రీరైట్ చేయడం అవసరం లేదండి. వాటి మీద కట్టుకుంటే వెళ్ళాలి తప్ప దేన్ని తీసేయడానికి అవకాశం, ఏ ఫౌండేషన్ తీసేయడానికి అవకాశము లేదు. దాని మీద కట్టుకుంటే వెళ్ళాలి మనం. అయితే 1990లో బైబిల్ కాన్ఫరెన్స్లో అడ్వెంటిస్ట్ లిటరేచర్ని వాళ్ళు రీరైట్ చేయడం ప్రారంభించారు. ఈ విధంగా రీరైట్ చేస్తూ W.W. ప్రెస్కాట్ ఆయన బుక్ రాశాడు. ఆ బుక్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఈ బుక్ పేరు వినటానికి చాలా బాగుంది కదా. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అంటే చాలా అమోఘంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారి గురించి అడిగితే చాలా వండర్ఫుల్ స్టోరీస్ మనము చెప్పచ్చు. అయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ బుక్లో ఉన్న లోపం ఏంటి? దీన్ని ప్రింట్ చేసి మొత్తం అడ్వెంటిజంకి అంతటికి దీన్ని పనిచేస్తే దీని అందరినీ కాలేజీలో కూడా ఇది ఒక టెక్స్ట్ బుక్గా దీన్ని ఉపయోగించడం. సాతానుడు ఎంత జ్ఞానంగా పనిచేస్తాడండి.
ఈ బుక్ని అన్ని చోట్ల కూడా టెక్స్ట్ బుక్ ఉపయోగించడము దీన్ని ప్రారంభించారు. ది డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. ఈ బుక్లో డబ్ల్యూడబ్ల్యూ ప్రెస్కాట్ గురించి ఆయన ఏం రాశారనంటే, ఆయన జడ్జిమెంట్, రాబోయే తీర్పు గురించి మనం ఏమీ బాధపడవలసిన అవసరము లేదు. ప్రవచనాల గురించి మనం ఆలోచించవలసిన అవసరము లేదు. బ్లండర్ అంటారు ఇది. అడ్వెంటిస్ట్ సంఘంలో ఉండి ప్రవచనాల గురించి మనం ఏమీ విచారం చేయవలసిన అవసరం లేదు అనే మాట ఆయన అంట 2300 ప్రవచనం తీసేయడానికి ప్రయత్నం చేశారంట ఆయన, డబ్ల్యూడబ్ల్యూ ప్రెస్కాట్. కానీ దాన్ని తీయడానికి వాళ్ళు అనుమతించలేదు. ఓకే, సో కనుక ఆ జడ్జిమెంట్ గురించి కానీ ప్రవచనాల గురించి కానీ ఏమీ అవసరం లేదు. మనకు ఒకటే కావాలి, ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము. వీ నీడ్ ఓన్లీ క్రైస్ట్ హూ ఇస్ ఆన్ ద క్రాస్. ఇంకా మనకి ఏ ప్రవచనాలతో మనకు అవసరం లేదు మనకి అని బోధించారు. సువార్తలో ప్రవచనాలను తీసేస్తే గాస్పెల్ ఈజ్ పవర్లెస్. సువార్తలో ప్రవచనాలను తీసేస్తే క్రైస్ట్ ఈజ్ పవర్లెస్. ఏంటి ఆ బుక్ చెప్పేదేంటి? ఓన్లీ క్రైస్ట్. మనకి ప్రాఫెసీస్ అవసరం లేదు, మనకి జడ్జిమెంట్ గురించి విచారణ చేయవలసిన అవసరం మనకి లేదు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? ఇది ఈ యొక్క ఆలోచన ఫాల్స్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ప్రవచనాలని, పరిశుద్ధ గ్రంథాన్ని వివరించడానికి విలియం మిల్లర్ ద్వారా దేవుడు 14 రూల్స్ ఇచ్చాడు మనకి. ఆ రూల్స్ని ప్రక్కన పెట్టి క్యాథలిక్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాం, ప్రొటెస్టెంట్స్ వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాం బైబిల్ని వివరించడానికి, ప్రవచనాలు వివరించడానికి. ఓకే, సో అందుచేత ఇప్పుడు ఏ స్థితికి వచ్చారంటే మనుషులు 3వ తరంలో ఇక ప్రాఫెసీస్ మనకు అవసరంలా. నేను అంతకుముందు చెప్పాను, నేను పురాతన ఇశ్రాయేల్తో దేవుడు నిబంధన చేసినప్పుడు 10 ఆజ్ఞలతో నిబంధన చేశాడు. కానీ మోడర్న్ ఇజ్రాయేల్తో నిబంధన చేసినప్పుడు దానియేలు ప్రకటన గ్రంథంలో ప్రవచనంతో నిబంధన చేశాడు వాళ్ళతోటి. 10 ఆజ్ఞలను మీరటం ఎంత తప్పో దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలని తృణీకరించడం కూడా అంతే తప్పు అవుతుంది. సో కనుక 1919లో ఏం జరిగింది? డబ్ల్యూడబ్ల్యూ ప్రెస్కాట్ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అనే బుక్ రాయటం జరిగింది. ఇది 3వ జనరేషన్. 4వ జనరేషన్ 1919 నుండి 1957 అయ్యింది. ఇప్పుడు 4వ జనరేషను 1957 నుండి ఇప్పుడు ఆదివారము చట్టము వరకు ఈ 3 హేయ క్రియలు ఎక్కడికి నడిపిస్తాయి తెలుసండి? ఈ 3 హేయ క్రియలు మృగమునకు నమస్కారం చేయడానికి నడిపిస్తాయి. ఆదివారం చట్టమునకు ఇవి మనలను నడిపిస్తాయి. యెహెజ్కేలు 8వ అధ్యాయం 16వ వాక్యం, యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారు వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఎవరండి వీళ్ళు చేసేది నమస్కారం సూర్యునికి? ఇశ్రాయేలీలు సూర్యునికి నమస్కారం చేస్తారు అని అంటే ఇది ఎవరికి సూచనగా ఉందని చెప్పారు మిసెస్ వైట్? మోడర్న్ ఇజ్రాయెల్. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అడ్వెంటిస్ట్ అనేక మంది సూర్యునికి నమస్కారం చేస్తారండి, ఆదివారం చట్టం లోబడతారండి. ఇప్పుడు చెప్తే లేదండి అసలు ఎలా జరుగుద్ది, అది ప్రాణం పోయినా జరగదు అంటారు. దానికి సూచన పేతురు అలాగే అన్నాడు, అసలు ప్రాణం పోయినా సరే నీకోసం మరణిస్తానన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు 3 సార్లు బొంకాడు. ఈ ప్రవచనం ఖచ్చితంగా అడ్వెంటిజంలో నెరవేరుతుంది. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను అంటారు, అది వచ్చినప్పుడు రాజీ పడతారు. దేనికి నడిపిస్తుంది ఇది? సూర్యునికి నమస్కారము చేస్తున్నారు. ఈ 4వ తరంలో ఏమనుకున్నారంటే అడ్వెంటిజం మనము రీఆర్గనైజ్ చేయాలి, సంఘంలో దిద్దుబాటు తేవాలి. సంఘంలో దిద్దుబాటు తేవాలంటే చేయవలసిన పని ఏమిటంటే రీఆర్గనైజేషన్, అంతటిని రీఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నారు. మనకిచ్చిన ఈ యొక్క సత్యంలో కొన్నింటిని మనం విడిచిపెట్టే, కొన్ని తీసేయాలి. ఎందుకని?
రిఫార్మేషన్ తేవాలి, దిద్దుబాటు తేవాలంట. కనుక మనకున్న ఈ ఈ సత్యాలన్నింటినీ మనం పట్టుకుని మనం ముందుకు వెళ్తే మనం వెళ్ళలేం. కనుక మనం మాడిఫై చేయాలి మన యొక్క థియాలజీని. సో కనుక మనకున్న కొన్ని సత్యములను పక్కన పెట్టాలి. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇచ్చారు, వాటిని కొన్నింటిని డిస్కస్ చేయాలి. కొన్నింటిని వాళ్ళు తప్పుగా ఎంచడం ప్రారంభిస్తారు. కొన్ని పుస్తకాలు రాస్తారు, కొన్ని బుక్స్ రాస్తారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మ నడిపింపు కాకుండా వారు మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడతారు, మనుషుల యొక్క శక్తి మీద ఆధారపడతారు. ఈ విధంగా చేయటం వలన మతం అడ్వాంటేజ్లో ఉన్న ఈ రిలీజియను అది మారిపోతుంది. అప్పుడు మన గృహము మనం దేని మీద కడతాం తెలుసండి? ఇసుక మీద కట్టిన వాళ్ళం అవుతాం. కనుక తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానికి అది కొట్టుకుని వెళ్ళిపోతుంది. 4వ తరంలో అడ్వాంటేజ్లో వాళ్ళు ఏమనుకున్నారు? దిద్దుబాటు తేవాలి. కనుక కొన్ని చేంజెస్ మనము చేయాలి. సెలెక్ట్ మెసేజెస్ వాల్యూమ్ 1 పేజ్ బుక్ 1 పేజ్ 204 paragraph 2. The enemy of souls has sought to bring in the supposition that a great reformation was to take place among Seventh-day Adventists, and that this reformation would consist in giving up the doctrines which stand as the pillars of our faith and engaging in a process of reorganization. దిద్దుబాటు తేవాలంటే ఏం చేయాలంట? మన విశ్వాసమునకు పునాది అయిన స్తంభములను వారు ఏం చేస్తారు? తీసేస్తారు. తర్వాత వర్ దిస్ రిఫార్మేషన్ టు టేక్ ప్లేస్, వాట్ వుడ్ రిజల్ట్? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ దట్ గాడ్ ఇన్ హిస్ విజ్డమ్ హ్యాస్ గివెన్ టు ద రెమినెంట్ చర్చ్ వుడ్ బి డిస్కార్డెడ్. దేవుడు అనంత జ్ఞానంలో దేవుడు ఈ సంఘమునకు డాక్ట్రిన్స్ అంటే ఏమిటండి? చాలాసార్లు అంటే డాక్ట్రిన్ చెప్పొద్దండి మాకు అంటారు. డాక్ట్రిన్స్ అంటే ఏంటి? డాక్ట్రిన్ అంటే సత్యం అండి, ట్రూత్, సాలిఫైడ్ ట్రూత్ అనమాట. అది ఈ సత్యములను మారుస్తా. అంటే ఇప్పుడు దిద్దుబాటు తేవాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఈ విశ్వాసమునకు మూలమైనటువంటి స్తంభములను వారు తీసేస్తారట. వాట్ ఈస్ దట్? 25:20 ఏంటి? అనుదినం ఏమిటి? 13:35 ఏమిటి? సో కనుక కొన్ని డాక్ట్రిన్స్ వారు డిస్కార్డ్ చేసేయాలి. ఈ విధంగా డిస్కార్డ్ చేస్తేనే మనం రిఫార్మేషన్ తెస్తాం. తర్వాత అవర్ రిలీజియన్ వుడ్ బి చేంజ్డ్. అడ్వాంటేజ్ యొక్క రిలీజియన్ మారిపోయిందండి. పునాదిలో దేవుడు ఈ సంఘమునకు పునాది సత్యం ఇస్తే వాటిని దిద్దుబాటు అని చెప్పి, లేకపోతే రీఆర్గనైజేషన్ అని చెప్పి వాటిని వాళ్ళు తీసి ప్రక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? నెక్స్ట్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దట్ హ్యావ్ సస్టైన్ ద వర్క్ ఫర్ ది లాస్ట్ 50 years వుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎర్రర్. 50 సంవత్సరాల నుండి మనకి ప్రధానమైన సత్యములుగా ఉన్న వాటిని ఏమని చెప్తారంట? ఇవి ఎర్రర్. ఇది మిసెస్ వైట్ ఏదో ఎగతాళిగా చెప్పలేదండి, మాటలు కూడా జరగబోయేదాన్ని చెప్పారు. ఖచ్చితంగా ఇది జరిగింది. అడ్వెంటిజంలో ప్రారంభంలో దేవుడు ఇచ్చిన సత్యములు వారు తీసి పక్కన పెట్టారు అంతే. తర్వాత ఏ న్యూ ఆర్గనైజేషన్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్, బుక్స్ ఆఫ్ ఏ న్యూ ఆర్డర్ వుడ్ బి రిటన్. సో కనుక కొత్త పుస్తకాలు రాస్తారు. నేను చెప్తాను, కొత్త పుస్తకాలు రాయటం కాదు, ఉన్న వాటిపైన కట్టుకుంటే వెళ్ళాలి మనం, వేరే కొత్త రాయటం కాదు. దానిలో ఉన్న సత్యాన్ని తీసేసి మానవ ఉద్దేశాలు పెట్టడానికి కాదు. దేవుడు అనంత జ్ఞానంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మనుషులు ప్రేరేపిస్తే మనుషులకు ఇవి ఇచ్చాడు. వీటిని వాళ్ళు రాశారు. బుక్స్ ఆఫ్ న్యూ ఆర్డర్. ఇందాకేం బుక్ చదివామో? డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, బుక్స్ ఆఫ్ న్యూ ఆర్డర్. నెక్స్ట్, ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఫిలాసఫీ వుడ్ బి ఇంట్రడ్యూస్డ్. ఇంటలెక్చువల్ మధ్య ఈ కాలంలో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి పక్కన పెట్టి ఎక్కువ ఫిలాసఫీ, ఇంటలెక్చువల్ ఫిలాసఫీ. గ్రీక్ లాంగ్వేజ్లో స్కిల్స్ ఉండాలి, హీబ్రూ లాంగ్వేజ్లో స్కిల్స్ ఉండాలి. దేన్ని తృణీకరించి? పరిశుద్ధాత్మను తృణీకరించి, దేవుడు ఇచ్చిన పునాది సత్యాన్ని తృణీకరించి దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇంటలెక్చువల్ ఫిలాసఫీ. ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఫిలాసఫీ వుడ్ బి ఇంట్రడ్యూస్డ్. ద ఫౌండర్స్ ఆఫ్ ది సిస్టమ్ would go into cities and do a wonderful work, but God being removed,
they would place their dependence on a human power which without God is worthless. Their foundation would be built on sand, and storm and tempest would sweep away the structure. Tempest and storm ఏంటది? ఆదివారం చట్టము. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మన గృహము ఇసుక మీద కట్టి ఉంటే ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఆ స్ట్రక్చర్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. అడ్వెంటిజం స్ట్రక్చర్ ఆఫ్ అడ్వెంటిస్ట్ చర్చ్ విల్ బి స్వెప్ట్ అవే అట్ దిస్ సండే లా. దీనిలో డౌట్ ఏం లేదండి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాం, దేవుడి ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు. కానీ దేవుని సంఘం నిలబడే ఉంటుంది. ఎలాగా? 1,44,000 మంది. ఈ ప్రపంచమంతటికి వర్తమానం ఇవ్వడానికి దేవుడు ఈ 4వ తరంలో 1,44,000 మందిని దేవుడు ఎన్నుకుంటాడు. మన ఒక ఆయన ఉన్నారు నాతోటి, పాస్టర్ విజయ్ గారు అడ్వెంటిస్ట్ చర్చ్లో దేవుడు లేడని చెప్తున్నారు. నేను చెప్పేది లీడర్షిప్లో దేవుడు లేడండి. స్ట్రైట్ అవే వెళ్తే ఎవరైనా చెప్తాను ఈ మాట. నేను అడ్వెంటిస్ట్ చర్చ్ లీడర్షిప్ని దేవుడు విడిచిపెట్టాడు. అయితే 1,44,000 మందిని దేవుడు ఈ సంఘం నుండి అయినా లేపుతున్నాడు. వీళ్ళ చివరి హెచ్చరిక వర్తమానాన్ని ప్రపంచమంతటికి వీళ్ళు ఇస్తారు. 1931 సంవత్సరంలో అక్రిడిటేషన్ అంటే ప్రభుత్వం నుంచి సహాయం కావాలి అని కోరారు. ఎప్పుడు? 1931. అడ్వెంటిస్ట్ సంఘమునకు ప్రభుత్వంతో కలవాల్సిన అవసరము లేదు. చర్చ్ అండ్ స్టేట్ ఆ విధంగా కలవటం ద్వారా దేని పోగొట్టుకుంటూ తెలుసండి, మనం దేవుడు మన చుట్టూ చేసిన కంచెను మనమే విరగొట్టుకుంటాం. మన యొక్క ఆధారం మన ఆధారపడవలసిందంతా కూడా దేవునిపైనే. ఈ లోకంలో ఏ మనిషి మీద ఆధారపడకూడదు, ప్రభుత్వం మీద ఆధారపడకూడదు. మాకు మీ సహాయం కావాలి అని స్టేట్తో చర్చ్ కలిసిందండి 1931లో. ఈ విధంగా కలవటాన్ని ఏమంటారో తెలుసండి? బబులోన్ అవటం అని దీన్ని పిలుస్తారు. ఇద్దరు ప్రొటెస్టెంట్ ఆథర్స్ ఉన్నారు. ఒక ఆయన పేరు వాల్టర్ మార్టిన్, ఇంకొక ఆయన పేరు డొనాల్డ్ బర్న్ హౌస్. వాళ్ళ దగ్గరికి అడ్వెంటిస్ట్ వారు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళతో కలిసి ఏమన్నా తెలుసండి, కొన్ని విషయాల్లో మీ ట్రూతే కరెక్ట్, మీకు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది మా దానికంటే కూడా. వాట్ ఏ టెరిబుల్ ఇట్ ఈస్. మా వ్యూస్ కన్నా కూడా మీయే బెటర్గా ఉన్నాయి అని 1957లో క్వశ్చన్ ఆన్ డాక్ట్రిన్స్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్స్. క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్స్. దీనిలో ఏమంటో చెప్తాను. లీరాయ్ ఫ్రూమ్ అని ఆయన వాల్టర్ మార్టిన్ దగ్గరికి వెళ్ళి ఈ సెడ్ దట్ ఏమన్నాడంటే, ప్రొటెస్టెంట్స్ అండర్స్టాండింగు కరెక్ట్గా ఉంది, ఇది వాస్తవంగా వాళ్ళు కరెక్ట్గా ఉండటం కాదండి, కాంప్రమైజ్ చేయడం ప్రారంభించారు. ఓకే, 1957లో క్వశ్చన్ ఆన్ డాక్ట్రిన్ అనే పుస్తకాన్ని రాశారు. 1946లో మినిస్ట్రీ మ్యాగజిన్, అది మినిస్ట్రీ మ్యాగజిన్ అడ్వెంటిస్ట్కి 1928లో వచ్చింది. కానీ 1948 నుండి దీనిలో ఎవరి వ్యూస్ ప్రొటెస్టెంట్స్ వ్యూస్ తీసుకుని దీనిలో ప్రింట్ చేయటం ప్రారంభించారు. క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్ అనే పుస్తకము ఎప్పుడు వచ్చింది? 1957. అయితే ఈ పుస్తకం యొక్క లోపం ఏంటి? అసలు క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్, అది క్వశ్చన్ డాక్ట్రిన్ క్వశ్చన్ రావాల్సిన అవసరం లేదు. అసలు అడ్వెంటిస్ట్ చర్చ్కి దేవుడు వెళ్తే ఈ ట్రూత్ ఇస్తే ఇంకా క్వశ్చన్స్ ఎందుకు నీకు? క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్. ఓకే, దీనిలో ప్రధానమైన లోపం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పాప స్వభావాన్ని తీసుకోలేదు. పాప స్వభావాన్ని ఆయన తీసుకోలేదు. కరెక్ట్ అంటారు ఇది? ఈ పాప స్వభావం తీసుకోలేదు అనే ఈ యొక్క థియాలజీ ఎవరిదే? ప్రొటెస్టెంట్ వారిది. ఓకే, పాప స్వభావం తీసుకున్నాడు అని చెప్పామనుకోండి యేసుక్రీస్తు, అప్పుడు యేసుక్రీస్తు వారు మనకేమవుతారు?
మనకు మాదిరి అవుతారు. కనుక మనం ఆయన మాదిరిని అనుసరించి మనం నడవాలి. యేసుక్రీస్తు వారు పాప స్వభావం తీసుకోలేదంటే ఆయన పాప స్వభావం తీసుకోలేదు కనుక అంత పరిశుద్ధంగా ఆయన దీవించాడు. కనుక మనం మన పాప శరీరం కనుక స్వభావం కనుక మనం అంత పరిశుద్ధంగా మనము ఎక్స్క్యూజ్. యేసుక్రీస్తు వారు ఆయన పాప స్వభావాన్ని తీసుకున్నారు. అందుకని దీనిలో వాళ్ళు రాస్తారు, యేసుక్రీస్తు క్రైస్ట్ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్ ఈజ్ నాట్ అవర్ ఎగ్జాంపుల్. అది ఈ బుక్ చెప్పేది, దీనిలో ఉన్నది చెప్పేది. యేసుక్రీస్తు వారు మన 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 కొరకు వచ్చారు, మన సబ్స్టిట్యూట్ మాత్రమే. మనం చేయలేని దాన్ని ఆయన చేయడానికి వచ్చారు, అంత మాత్రమే. కానీ ఆయన మన యొక్క మాదిరి కాదు. ఒప్పుకుంటారు దీన్ని మీరు? యేసుక్రీస్తు వారు మన మాదిరి కాదంట మనకి. దీనిలో రాస్తారు ఈ మాటలు, యేసుక్రీస్తు వారు మన సబ్స్టిట్యూట్, మన స్థానంలో ఆయన చనిపోవడానికి వచ్చారు. అది కాకుండా ఆయన మనకు మాదిరి. అంటే యేసుక్రీస్తు వారు జీవించినట్టుగా మనము జీవించాలి, మాదిరి పెట్టి మనకు ఆయన వెళ్ళారు. సో కనుక క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్ అనే దానిలో ఉన్న ఓవరాల్ థియాలజీ ఏమిటంటే ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్ ఈజ్ నాట్ అవర్ ఎగ్జాంపుల్. ఆండ్రూస్ యూనివర్సిటీ నుండి 1968లో ముగ్గురు పెద్దలు పోప్ 5 దగ్గరికి వెళ్ళారు. పోప్ 6 దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 1968లో వాళ్ళు వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చ్ అనే దానిలో జాయిన్ అయ్యారు. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, క్యాథలిక్స్ వారిది. అందరూ జాయిన్ అవుతారు దానిలో, అన్ని డెనామినేషన్లు జాయిన్ అవుతారు. మనం జాయిన్ అవ్వకూడదు దానిలో. 1968లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏమంటే వాళ్ళు అడ్వెంటిస్ట్ వరకు ఐడెంటిఫై చేసుకోలేదు, కానీ పర్సనల్ అబ్జర్వర్స్గా వాళ్ళు దానిలో పార్ట్ తీసుకుని వారికి ఏ తీర్మానాలు చేసినా దానిలో ఓటు వేసే హక్కును వాళ్ళు తీసుకున్నారు. కానీ వాళ్ళు అడ్వెంటిస్ట్ వారుగా తమను గుర్తించుకోరు, కానీ ఆ చర్చ్ కౌన్సిల్లో వాళ్ళు ఉంటారు. మూడవ తరము 1919లో డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అది పుస్తకం రాశారు W.W. ప్రెస్కాట్. 1957లో క్వశ్చన్స్ ఆన్ డాక్ట్రిన్. దీంతో 4వ జనరేషన్ ప్రారంభం అయింది. రిపీట్ చేస్తున్నాం. మొదటి జనరేషన్ ఇప్పుడు 1844 to 1888, రెండవది 1888 to 1919, మూడోది 1919 to 1957, 1957 to ఆదివారం చట్టం వరకు. 1989లో అంత్యకాలము ప్రారంభము అయింది. 4 తరముల నుండి వస్తున్న భ్రష్టత్వమును ఈ 4వ తరం యొక్క చివరిలో దేవుడు దాన్ని తీసివేసి మొదట ఇచ్చిన ఆ వెలుగు, ఆ అనుభవము 2 అంతల మహిమ కలిగిన అనుభవాన్ని దేవుడు అడ్వెంటిస్ట్ ప్రజలకు ఇవ్వబోతున్నాడు. మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంటను దేవుడు మరలా తిరిగి మనకి ఇస్తున్నాడు. దర్శించే కాలము ప్రారంభమైంది. అడ్వెంటిస్ట్ వారిని దర్శించే కాలము ఆదివారం చట్టం వచ్చినప్పుడు ముగుస్తుంది. ఈ దర్శించే కాలమును మనం గుర్తించకపోతే క్రీస్తు శకం 77 సంవత్సరంలో ఏం జరిగిందో అదే దేవుని ప్రజలకు జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు గొప్ప వెలుగును ఇస్తున్నారు మా ప్రభా. అంత్యకాలంలో 4వ తరంలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మీరు మాకు తెలియచేస్తున్నారు. మీరు మీ ప్రజలను దర్శిస్తారు, వారికి కావలసిన పురాతన సత్యములను వారికి మీరు అనుగ్రహిస్తారు. దర్శించిన కాలంలో మేము ఉన్నాం ప్రభా. మీరు ఇచ్చిన వర్తమానమును మేము అర్థం చేసుకోవడానికి, దానిని ప్రకారంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. చివరి గడియల్లో మేము జీవిస్తున్నాము. మనుషులకు భయపడకుండా
మీకు భయపడి మేము జీవించినట్లు మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. నిద్రపోతున్న ప్రజలను మేల్కొల్పడానికి హెచ్చరిక వర్తమానాన్ని మీరు బోధించమని చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రవక్తలందరూ కూడా భయం లేకుండా ధైర్యంగా వర్తమానాన్ని బోధించారు. ఆ హెచ్చరిక వర్తమానం ద్వారానే ప్రజలందరూ కూడా మేల్కొల్పబడతారు. కనుక ఈ 4వ తరంలో 2 గుంపులను దేవుడు చేస్తూ ఉండగా 1,44,000 మందిలో ఉండే ఆధిక్యతను మీ కృపను బట్టి మాకు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.